ఏపీ చరిత్రలో ఇటువంటి మంత్రిని, ముఖ్యమంత్రి కాదు మరల మంత్రిని, ఎందుకు తన శాఖకు సంబంధించి నిధులు కావాల్సి వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఏకంగా 1000 కోట్లు, 2123 కోట్ల రూపాయలు శాస్త్రీ ఫండ్స్ అంటారు. ఏపీలో ఉన్న అందరు మంత్రులు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. అన్ని గాలి మాటలు, గాలి కథలు, ఎలివేషన్స్ తప్ప అది ఏమీ లేదు. ఇన్ని ఎలివేషన్స్ మన జగన్ ఇచ్చుంటే ఎలక్షన్స్ ముందో వీళ్ళు దరిదాపుల్లో కూడా కనిపించేవాళ్ళు కాదు. శాస్త్రీ ఫండ్స్ కంట 2000 కోట్ల రూపాయలు ఇస్తే మన మంత్రులంతా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి నమస్కారం చెప్పిపోయారంట, థ్యాంక్ యూ చెప్పి. సరే చూద్దాం. ఇది చూడండి, శాస్త్రీ ఫండ్స్ గురించి మొన్ననే డిసెంబర్ 18న ఒక ఆయన లోక్సభలో ప్రశ్న అడిగాడు. అసలు ఈ శాస్త్రీ ఫండ్స్ అనేవి స్టేట్స్కి ఇవ్వటానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటి, మరి ఈ శాస్త్రీ ఫండ్స్ యొక్క ప్రాజెక్ట్ని ఎలా డిసైడ్ చేస్తారు అని అడిగాడు. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, ఈ శాస్త్రీ ఫండ్స్ అనేవి కేవలం వివిధ రాష్ట్రాల్లో ఉండే టూరిజం ప్రాజెక్ట్స్ కోసం వాళ్ళు ఇచ్చే ఫండ్స్. అది కూడా స్టేట్ వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేస్తే, అంటే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేస్తే దాన్ని అనలైజ్ చేసి స్టేట్స్ తోటి చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఫండ్స్. వీళ్ళేమో రోడ్లకి కాలువలకి ఫండ్స్ అని చెప్తా ఉన్నారు. ఈ శాస్త్రీ స్కీమ్ కింద మన స్టేట్కి, ఆంధ్రప్రదేశ్కి ఈ సంవత్సరం శాంక్షన్ అయింది 113 కోట్లు. 2 ప్రాజెక్టులు, ఒకటి గండికోట ఫోర్ట్ అయితే ఇంకోటి అఖండ గోదావరి రాజమహేంద్రవరంలో జరిగే గోదావరి పుష్కరాలకు. ఈ 2 ప్రాజెక్ట్స్కి డిపిఆర్ సబ్మిట్ చేసింది డిసెంబర్ 2023లో మన జగన్ గారి ప్రభుత్వంలో. చూడండి, 178 పేజీల డిపిఆర్. యాజ్ యూజువల్ కష్టం ఒకరిది, సోకు ఇంకొకరిది. వీళ్ళు చెప్పే ఈ 2000 కోట్లు పవన్ కళ్యాణ్ తెచ్చాడని చెప్తున్నారే, అది ఒక లోను. సరే, మీ పవన్ కళ్యాణ్ తెచ్చిన 2000 కోట్లకే అంత ఎలివేషన్ ఇస్తే ఒక్కసారి మా జగనన్న ఏం తెచ్చాడో చూద్దామా? ఇదిగోండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు లోక్సభలో ఇచ్చిన ఒక ప్రశ్నకు సమాధానం. ఏ స్టేట్కి ఏ సంవత్సరంలో ఎంత ఫండ్స్ శాంక్షన్ చేసి రిలీజ్ చేశారో దాని తాలూకా డీటెయిల్స్. సరే, లాస్ట్ కాలం చూడండి, 2025-26 కింద వీళ్ళు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు తెచ్చింది 2010 కోట్లు. మరి దీంట్లో లోకేష్ గారి పాత్ర, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమీ లేదంటారు, అంతేనా? సరే, అంతకు ముందు జగన్ గారి ప్రభుత్వంలో 2020 నుంచి 2024 వరకు చూస్తే ఆయన తెచ్చింది 20,000 కోట్ల పైమాటే. మరి 2,000 కోట్లకే మీరు ఇంత ఎలివేషన్లు ఇస్తే మేము రాజమౌళి రేంజ్లో ఇవ్వాలి ఎలివేషన్లు. మరి కానివ్వండి, 2,000 కోట్లు పవన్ కళ్యాణ్ గారు కష్టపడి తెచ్చినాడు. చెప్పండి, నారా లోకేష్ గారు నా గురించి ఒక ఫ్యాక్ట్ చెక్ చేశారు కదా, గట్లనే దీని గురించి కూడా ఒక ఫ్యాక్ట్ చెక్ చేసి ప్రజలకి నిజాలు చెప్పండి సారు.